ఆపేసి నిర్మాణ రంగానికి మరియు ఆధారపడే వారిని రోడ్డు మీదకి పడేశారు. అట్లానే నిర్మాణ రంగం 3 నెలలుగా పూర్తిగా మూతవేశారు. ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగనప్పుడు ఏం చేస్తారండి? చదువుకున్న వాళ్ళు, చదవని వాళ్ళు, కార్మికులు వాళ్ళ కుటుంబం గడవాలంటే వాళ్ళు కష్టపడాలి. ఇక్కడేమీ లేనప్పుడు పక్క రాష్ట్రాల్లోకి అందరూ తరలి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే కనీసం 20 లక్షల మందికి ఉపాధి కల్పించేది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం. ప్రస్తుతం వారి కుటుంబాన్ని తినడానికి తిండి లేకపోయినా ఆకలితో వాళ్ళు మరణిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి చంద్రన్న బీమా పథకాన్ని వాళ్ళు ఆపేశారు. దీంతో మీ ఆరోగ్యం సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది. భవన నిర్మాణం కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు అందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 13,500 మంది కార్మికులు ఆత్మహత్యకి గురయ్యారు. అట్లానే 3 సంవత్సరాల క్రితం నంద్యాల చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అనే అతను ఈ ప్రభుత్వం బాధలు భరించలేక ఆయన భార్య, ఆయన బిడ్డలతో సహా వాళ్ళు ఆత్మహత్యకి గురయ్యారు. పదే పదే ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదని అనిపిస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీ జీవితాలు మీకు ముఖ్యమైనది. ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి, తప్పదు. అందరం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో. కానీ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి వర్గాని గురించి ఆలోచించి ఆయన ఏ పథకం అయినా ముందుకు తీసుకొస్తారు. దాంతో ప్రజలకి ఏమి, ఆ వర్గానికి కానీ ప్రజలకు కానీ ఏమి లాభం వస్తుంది అనేదే చూసి ఆయన చాలా ఆలోచించి అట్లా చాలా పథకాలు తీసుకొచ్చారు, తీసుకొస్తారు కూడా. ఆ నమ్మకం నాకుంది. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందించేవారు. ప్రస్తుతం సిలికా గన్నులు పనిచేస్తున్న మహిళలు కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. అట్లానే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా కార్మికులకి వాళ్ళ జీతాలు అంతంత మాత్రాలే, ఒక్కొక్కసారి వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు. అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు. మహిళా కార్మికులకు తగిన భద్రత చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో గురవుతున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం పథకం తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండదని ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. 300 ఆ 1 సంవత్సరంలోనే 360 అన్నా క్యాంటీన్లు నిర్మించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు నిరుపేదలు. అట్లానే 1 సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు అన్నా క్యాంటీన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లన్నీ ఆపేసి మీ పొట్టన కొట్టారు వీళ్ళు.
అయినా కూడా దాతలు కొంతమంది తెలుగుదేశం కార్మికులు కానీ, తర్వాత లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వెనక అడుగేయలేదు. వాళ్ళు చాలా చోట్లలో అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. అట్లానే లోకేష్ మంగళగిరిలో 5, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 5 అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తర్వాత కార్మికులు